Hi friends, welcome to our channel Venkatagiri English. Venkatagiri English, it enhances 100% your communication skills and also speaking skills in English. Friends, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, అదే విధంగా ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలి అన్న విషయాన్ని మనం చాలా చక్కగా అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. సో దానికంటే ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి అనేది ఈరోజు అయితే మనం నేర్చుకోబోతున్నామండి. ముందుగా సో మీరు ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, మామూలుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగిస్తామంటే మనం ప్రతిరోజు చేసే పనులకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, నేను రోజు పలానా పని చేస్తాను, లేదు రోజు నేను 6 o'clock అంతా నిద్రలేస్తాను. ఓకే, ఇలా చెప్పాలి అనుకున్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగించాలి. లేదు తరచుగా ఈ పని చేస్తుంటాను, లేదంటే మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాను, నేను ప్రతి ఆదివారం మూవీకి వెళ్తాను, లేదు నేను ప్రతి ఇయర్ నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇలా మనం తరచు చేసే పనులు కూడా కంటిన్యూస్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే రాసుకోవచ్చు అండి. అదేవిధంగా హాట్ ఫీలింగ్స్. హాట్ ఫీలింగ్స్ అంటే ఏంటి? ఇష్టము, అయిష్టము, ఈ రెండు కూడా హాట్ ఫీలింగే కాబట్టి మనకు ఇష్టాన్ని గురించి చెప్పాలన్నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బేస్ చేసుకొని రాయొచ్చు. లేదు మనకి ఇష్టం లేదని చెప్పాలన్నా కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. అర్థమైంది కాదు? సో దాంతో పాటు మరి ఇంకెక్కడెక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగించాలో చూడాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వసత్యాలు అండి. విశ్వసత్యాలు అంటే ప్రపంచంలో ఒకే ఒకటి ఉండి అవి చేసే పనులని మనం విశ్వసత్యాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్, మూన్, దిక్కులు, ఈ విధంగా మీరు ఏది తీసుకున్నా ప్రపంచంలో ఒకే ఒకటి ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అర్థమైంది కాదు? సో దాంతో పాటు ఫ్యాక్ట్స్ అంటే జనరల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, వాటర్ 100 degrees బాయిల్ అవుతుంది, లేదు వాటర్ పల్లానికి వెళ్తుంది, హైట్కి వెళ్ళదు కానీ పల్లానికి వెళ్తుంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అదేవిధంగా టీచర్ టీచ్ చేస్తాడు, కుమ్మరివాడు కుండలు చేస్తాడు. ఓకే, ఇలాంటి జనరల్గా మనం వృత్తులకి కానివ్వండి లేకపోతే ఫ్యాక్ట్స్ కానివ్వండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఉపయోగిస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్. మనం న్యూస్ పేపర్లో మీరు చూసినట్లయితే మొదటగా హెడ్లైన్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయండి. సో న్యూస్ పేపర్ రాసే వాళ్ళు కూడా జర్నలిస్టులు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెయిన్ గా చూసినట్లయితే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి మనం ఉపయోగిస్తుండేది రోజు చేసే పనులకి, అలవాటుగా చేసే పనులకి, లేదంటే మనకు అయిష్టాలకి ఇష్టాలకి మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నట్లయితే సింపుల్ ప్రెజెంట్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో ఈ సింపుల్ ప్రెజెంట్ చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మనం ఫ్రేమ్ చేయాలి? ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ అనేది ఉపయోగించుకోవాలండి. ఆ తర్వాత మీకు వెర్బ్ 1 కానీ వెర్బ్ 1s కానీ ఉపయోగించాలి. వెర్బ్ 1 అంటే ఏంటి, వెర్బ్ 1s అంటే ఏంటండి? వెర్బ్ 1 అంటే మనం ఏదైనా ఒక ప్లెయిన్ వర్బ్ తీసుకున్నట్లయితే దాన్ని వెర్బ్ 1 అని అంటాం. అంటే గో, కమ్, ప్లే, ఓకే, కన్ఫ్యూజ్, ఇలా ప్లెయిన్ గా ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే దాన్ని వెర్బ్ 1 అని అంటాం. ఈ ప్లెయిన్ గా తీసుకున్న వెర్బ్ కి ఓకే ఆ వెర్బ్ వాటి ప్రకారం ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ లేకపోతే ఐఎస్ కానీ యాడ్ చేస్తే, అంటే వాటికి ఎస్ మ్యాక్సిమం ఎస్ ఉంటుంది, కొన్నిటి వాటికి ఈఎస్ ఉంటుంది. చాలా రేర్ గా అంటే వైతో వచ్చిన వాటికి మనకు ప్లోరల్లో రాయాల్సినప్పుడు ఐఎస్ ఉంటుందండి. ఇలా మనకు వచ్చినట్లయితే వాటిని వెర్బ్ 1s అని చెప్పి నేను ఇక్కడ రాయడం జరిగింది. అండ్ చివర ఓ అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అండి. ఓకే, మొదట మనం సబ్జెక్ట్ ని ఉపయోగించుకోవాలి, నెక్స్ట్ వెర్బ్ 1 లేదా వెర్బ్ 1s. మరి వెర్బ్ 1 వెర్బ్ 1s ఎలా ఉపయోగించాలి? ఏదైనా ఉపయోగించుకోవచ్చా అంటే నో, మనకు థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మాత్రమే మనం ఇక్కడ వెర్బ్ 1 కి s అనేది యాడ్ చేయాలండి. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది పర్సన్స్. మనకు 3 రకాల పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ నేను నా గురించి చెప్పుకుంటే ఫస్ట్ పర్సన్, నేను మీ గురించి మాట్లాడితే మీరు సెకండ్ పర్సన్ అవుతారు. మన ఇద్దరి గురించి కాకుండా మన ఇద్దరం కలిసి బయట వాళ్ళ గురించి మాట్లాడితే అది మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందండి. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఐ, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ మళ్ళీ ఇక్కడ 2గా డివైడ్ అవుతుంది, సింగులర్ ప్లూరల్. మన ఇద్దరం కలిసి ఒక అమ్మాయి గురించి మాట్లాడితే షీ, అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీ అవుతుంది. మన ఇద్దరం కలిసి ఒక అబ్బాయి గురించి మాట్లాడితే హీ, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడితే ఆ వస్తువు మనకు, లేదా కుక్క ఏదైనా అనుకోవచ్చు అండి, అంటే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా కావచ్చు, మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదేవిధంగా మదర్, ఫాదర్, సిస్టర్, ఫ్రెండ్, రవి, రాజు పేర్లు ఏదైనా తీసుకోండి, ఇవన్నీ కూడా మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతాయి. ఈ విధంగా నువ్వు నేను కాకుండా బయట వాళ్ళు ఒక్కరైనప్పుడు మాత్రమే వెర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాలండి. ఈ ఎస్ అనేది యాడ్ చేయాలి, అప్పుడు మీకు సరిపోతుంది. లేదు ఐ, యు, అదేవిధంగా వి అనేది కూడా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో వి, ఐ, యు, వి ఈ మూడిటికి మాత్రమే మనకు వెర్బ్ 1కి ఎస్ పెట్టకుండా ప్లెయిన్గా రాయాలి. అండ్ రిమైనింగ్ వాటికంతా మనకు ఎస్ అనేది ఉపయోగించుకోవాలండి. అర్థమైంది కదా? సో మరి ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఎలా మనం సెంటెన్సెస్ అనేది ఉపయోగించాలి అనేది ఇప్పుడు చక్కగా చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫ్రేమ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, షీ, దే, హీ, రాణి, దే. ఇక్కడ ఒక 6 ఇచ్చినాను చూడండి. ఫస్ట్ ఐ అన్నప్పుడు ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ఎస్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు వర్బ్ లో. షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి తప్పకుండా వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. దే అంటే నువ్వు నేను కాకుండా బయట వాళ్ళు, దే అంటే వాళ్ళు కాబట్టి, వారు కాబట్టి మనకు వాటికి ప్లూరల్ కాబట్టి అవసరం లేదండి. నువ్వు నేను కాకుండా బయట వాళ్ళు ఒక్కరైతే మాత్రమే ఎస్ పెట్టాలి. నెక్స్ట్ హీ, నువ్వు నేను కాకుండా బయట వాళ్ళు ఒక్కరు హీ కాబట్టి దీనికి తప్పకుండా ఎస్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ రాణి, నువ్వు నేను కాకుండా బయట ఒక పేరు తీసుకున్నాను కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సో దీనికి కూడా మనకు ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. అండ్ దే, ఇక్కడ ఇంతకు ఆల్రెడీ చెప్పాను దే ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఎస్ అనేది వెర్బ్ లో యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. సో మరి ఇప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం ఫ్రేమ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఐ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పాను, ఐ వేకప్ అట్ 6 AM ఎవ్రీడే. నేను ప్రతిరోజు 6 గంటలకంతా నిద్ర లేస్తాను. ఇది మనకు రెగ్యులర్ యాక్షన్ అవుతుంది, అంటే ప్రతిరోజు చేసే పని అవుతుంది. సో కాబట్టి స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇచ్చినాను చూడండి. సబ్జెక్ట్, వెర్బ్ 1 ఆర్ వెర్బ్ 1 అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఐకి మనం ఏం రాయాలి, వెర్బ్ 1లో రాయాలి. అదే సింగులర్ అయితే వేక్స్ అప్ అని ఉండేది, కానీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి వేక్ అప్. ఐ వేక్ అప్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. at 6 AM every day. I wake up at 6 AM every day. ఈ విధంగా మనం చాలా చక్కగా అయితే సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇప్పుడు మనం ఏ వెర్బ్ తీసుకున్నా దానికి ఎస్ అనేది యాడ్ చేయాలండి. షీ. నెక్స్ట్ వర్క్కి ఎస్ పెట్టాలి. వర్క్స్ ఇన్ అమెరికా. షీ వర్క్స్ ఇన్ అమెరికా. షీ వర్క్స్ ఇన్ అమెరికా. ఈ విధంగా సెంటెన్స్ అయితే ఫ్రేమ్ చేసుకోవాలండి. అదే ఇప్పుడు మీరు ప్లూరల్ అయినటువంటి దే తీసుకున్నట్లయితే దే ఇంకేం మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్లూరల్ కాబట్టి. దే go, verb 1 తీసుకున్నాను go. For walk daily. They go for walk daily. వాళ్ళు ప్రతిరోజు వాకింగ్కి వెళ్తారు. ప్రతిరోజు చేసే పనులు కాబట్టి నేను దీంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయడం జరిగింది. నెక్స్ట్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ పెట్టాలి తప్పకుండా. లర్న్స్ నేర్చుకుంటాడు. ఓకే, హీ లర్న్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇలా చెప్పాలి అనుకున్నప్పుడు హీ లర్న్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి.
అండ్ ఇక్కడ చూడండి రాణి, రాణి అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి నెక్స్ట్ వెర్బ్ కి మనం ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో రాణి కుక్స్ ఎలా, వెరీ వెల్. ఓకే, రాణి కుక్స్ వెరీ వెల్, రాణి చాలా బాగా వండుతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే దే, దే అనేది ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఎస్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, సో దే అటెండ్ వెర్బ్ 1. ఓకే, ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. అటెండ్ టు ద క్లాస్ డైలీ, వాళ్ళు ప్రతిరోజు క్లాస్ కి అటెండ్ అవుతారు. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్ గా అయితే మనం రాసుకోవచ్చు. మొట్టమొదటిగా సబ్జెక్ట్ ని బేస్ చేసుకోండి. సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారం ఎస్ కానీ లేకపోతే వెర్బ్ 1 ప్లేన్ కానీ ప్లాన్ చేసుకోండి. ఆబ్జెక్ట్ మీరు ఏది రాసినా సరిపోతుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇదే టేబుల్ ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేయండి. ఒక 100 వర్డ్స్ తీసుకోండి, చాలా ఈజీగా ఉండే వర్డ్స్ తీసుకొని మీరు ప్రతిరోజు చేసే పనులు దాన్ని బేస్ చేసుకొని మీరు ఫ్రేమ్ చేసి రాసుకున్నట్లయితే మీకు సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. ఓకే, అండ్ ఈ వీడియో మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ప్రాక్టీస్ తప్పకుండా చాలా మంచి ప్రాక్టీస్ అనేది మీరు చేసుకోవచ్చండి. మరి ఇక్కడ ఈ ఒక్కొక్క సెంటెన్స్ బేస్ చేసుకొని 8 సెంటెన్సెస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన మెథడ్ ద్వారా ఈరోజు చూద్దామండి. ఓకే, సో మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పానండి, ఒకే ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే క్వశ్చన్ ఈజ్ యూస్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆన్సర్. దాట్స్ ఇట్. క్వశ్చన్ కి అడుగుతారు, ఆన్సర్ కి చెప్తారు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి టెక్నిక్. నెక్స్ట్ అది ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్, ఐ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. నేను ప్రతిరోజు 6 గంటలకి లేస్తాను. ఎదుటి వాళ్ళు అడుగుతారు, అరే నువ్వు రోజు 6 గంటలకు లేస్తావా అని ఎవరైనా అడిగారు. లేదు, మీరు ఎవరినైనా అడగాలనుకోండి, నువ్వు 6 గంటలకంతా నిద్రలేస్తావా అని అడగాలి. దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి దీంట్లో సబ్జెక్ట్ ని అయి కదా నేను చెప్పింది యూగా మార్చుకోవాలి. ఎందుకోసం అంటే ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం ఒకటి. నెక్స్ట్ మనకు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కానివ్వండి లేకపోతే సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానివ్వండి మనకు ఎటువంటి హెల్పింగ్ వర్బ్ బయట కనిపించదు. మరి ఎందుకు సార్ హెల్పింగ్ వర్బ్ అంటే మీకు ఆల్రెడీ ముందు లెసన్స్ లో కూడా చెప్పున్నాను. మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో అంటే క్వశ్చన్ గా మనం మార్చాలి అనుకున్నప్పుడు తప్పకుండా హెల్పింగ్ వర్బ్ అనేది మనం తీసుకొని దాన్ని ముందు పెట్టాలి, అంతే కదండి. సో ఇక్కడ లేదు, ఏం చేయాలి? సో కాబట్టి ఇలాంటి టైంలో మనం చేయాల్సింది అంటే వెర్బ్ వెనకల మనకి హెల్పింగ్ వర్బ్ అనేది దాంతోనే ఉంటుందండి, హైడ్ అయి ఉంటుందండి. ఓకే, కాబట్టి వెర్బ్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద వర్బ్? Wake up is the verb. Wake up is the verb. నిద్రలేయడం. సో ఈ wake up అనేది వెర్బ్ 1 లో ఉందా లేక వెర్బ్ 1 S లో ఉందా అనేది చూసుకోవాలి. వెర్బ్ 1 వెర్బ్ 1 S లేదు కాబట్టి వెర్బ్ 1. సో వెర్బ్ 1 లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వెర్బ్ 1 is equal to do plus వెర్బ్ 1. వెర్బ్ 1 లో ఉంటే మనకు హెల్పింగ్ వర్బ్ do ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ వెర్బ్ 1 మన ప్లెయిన్ వర్బ్ మనకు వచ్చేస్తుంది. అలా కాదు, వెర్బ్ 1 S లో ఉంటే డస్ ఉంటుంది. డస్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వర్బ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి, డస్ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకు వేక్స్ అప్ అనుకోండి, అప్పుడు డస్ ప్లస్ వేకప్ అవుతుంది, మళ్ళీ డస్ ప్లస్ వేక్స్ అప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో డు యూ ఇక్కడ చూసినట్లయితే వేకప్ కదండి, వేకప్ లో ఏముంది? డూ ప్లస్ wake up. ఓకే అండి. సో ఈ డూని మనం సబ్జెక్ట్ ముందు తీసుకురండి. ఓకే, అండ్ ఈ ఐని కూడా మనం యూగా మార్చుకోవాలి. ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈ డూ అనేది మనకి ఇప్పుడు తీసుకొని వస్తే ఇలా అవుతుంది. డూ ఐని నేను యూగా మార్చాను కాబట్టి యూ, డూ యూ. ఓకే, డూ వచ్చేసింది. ఇక్కడ ఏం రిమైనింగ్ ఉందండి? వేకప్. కాబట్టి ఇక్కడ వేకప్ అని యూజ్ చేశాను. Do you wake up at 6 AM every day? At 6 AM every day.
I wake up at 6 o'clock every day. Do you wake up at 6 o'clock every day? ఈ విధంగా మనం చాలా సింపుల్గా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చండి. ఓకే, మళ్ళీ ఇది ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. ఐ వేకప్ అట్ 6 o'clock every day. ఇక్కడ మనం వెబ్ లో మనకు డూ ప్లస్ వేకప్ అవుతుంది కాబట్టి ఈ డూని నేను ముందు తీసుకొని వస్తున్నాను, ఐని యూగా మారుస్తున్నాను. దట్స్ ఇట్. డూ ఐన్ యూ. డూ యూ వేకప్, ఈ వేకప్ మిగిలింది వేకప్ at 6 a.m. every day. ఇంతే అండి. ఇక్కడ మీరు చివరిగా క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేసుకోండి. డూ యూ వేకప్ అట్ 6 o'clock every day? మీరు రోజు 6 గంటలకంతా నిద్రలేస్తారా? మీరు ఇప్పుడు అవునంటే అవును ఎస్ అని ఆన్సర్ చెప్పాలి, నేను లేను అంటే నో అని ఆన్సర్ చెప్పాలి, అంతే కదండి. మరి ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక టెక్నిక్ చెప్పాను, ఏంటి? క్వశ్చన్ ఈస్ యూస్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈస్ యూస్డ్ ఫర్ ఆన్సర్. అంటే మనం ఆన్సర్లు తయారు చేయాలంటే ఈ 8 sentences లో ఆన్సర్ ని యూజ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ని మీరు ఆన్సర్ అని అనుకోండి. ఓకే, ఈ రెండిట్లో క్వశ్చన్ ఏంటి? ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని మనం చివరి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని క్వశ్చన్ అనుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు మనం ఆన్సర్ తయారు చేయాలంటే మొదటిది, క్వశ్చన్ తయారు చేయాలంటే రెండవది ఉపయోగించుకోవాలి అన్నట్టు అండి. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరన్నా అడిగారు డూ యూ వేకప్ అట్ 6 o'clock every day అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆన్సర్ చెప్పాలా? క్వశ్చన్ అడగాల? మళ్ళీ ఆన్సర్. ఆన్సర్ దేంతో చెప్పాలి? మొదటి సెంటెన్స్ తో చెప్పాలి. కాబట్టి ఎవరైనా మీకు డూ యూ వేకప్ అట్ 6 a.m. every day అన్నప్పుడు దీని ముందు మీరు ఎస్ పెట్టుకొని మొత్తం ప్రాసెస్ చేయండి, అయిపోయింది. డూ యూ వేకప్ అట్ 6 o'clock? ఎస్, ఐ వేకప్ అట్ 6 a.m. every day. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేస్తాం. ఎస్, ఐ వేకప్ అట్ 6 a.m. every day. లేదు, నేను నిద్ర లేదండి మార్నింగ్ అని చెప్పాలి, నెగిటివ్ గా చెప్పాలి. 6 o'clock నేను లేను అంటే అది కూడా క్వశ్చన్ ఆన్సరే కదండి. సో కాబట్టి ఆన్సర్ ని ఆన్సర్ తో ఉపయోగిస్తాం కాబట్టి మొదటి సెంటెన్స్ ముందు నో పెట్టుకోండి. నో పెట్టుకోండి, నో. నెక్స్ట్ ఐ. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ నో అంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ అంటే నాట్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలండి. సో నాట్ ఇక్కడ ఎక్కడ పెట్టాలి? ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ వెర్బ్ ని డివైడ్ చేసుకుంటాం. అప్పుడు డూ ప్లస్ వేకప్ అవుతుంది. ఇక్కడ డూ ప్లస్ వేకప్ అవుతుంది. దీని మధ్యలో మనకు నాట్ ని ఇంక్లూడ్ చేయాలన్నట్టు. సో దాని మధ్యలో నాట్ ని ఇంక్లూడ్ చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ని యూజ్ చేయాలి. సో నో, ఐ డోంట్ వేక్ అప్ at 6 a.m. every day. No, I don't wake up at 6 a.m. every day. So this is the negative answer. Now, I don't wake up at 6 a.m. every day. ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్ అయితే మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. అర్థమైంది కదా? మరి చాలా సింపుల్ గా ఉంది, చాలా ఈజీగా ఉంది కదండి. సో ఏ విధంగా ఆన్సర్స్ అనేది ప్రిపేర్ చేయాలి? సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 answers ఇక్కడ వచ్చేసినాయి. 2 answers ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడగాలి, దానికి మళ్ళీ ఆన్సర్ ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడు మనం చక్కగా చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్లు అయిపోయినాయి కాబట్టి క్వశ్చన్ ఎలా అడగాలి? క్వశ్చన్ ఈజ్ యూస్డ్ ఫర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఈ రెండిట్లో ఏదండి? సో సెకండ్ వన్ అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ కాబట్టి దీని ముందు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ పెట్టినా మనకు క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అడగాలి, నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు రోజు అని అడగాలి. ఎప్పుడు అంటే when. సో దీని ముందు when పెట్టుకోండి. when నెక్స్ట్ do you wake up. ఇక్కడ 6 గంటలకన్నా నాకు తెలియదు కదండి, కాబట్టి నేను ఈ 6 గంటలు అనేది తీసేస్తున్నాను. ఓకే, తీసేసేయండి. when do you wake up every day. నువ్వు రోజు ఎప్పుడు లేస్తావు? ఓకే, అలా కాదు, నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు అని అడగాలనుకోండి. ఎన్ని గంటలు అంటే at what time. తీసేసి at what time, నువ్వు ఎన్ని గంటలకి, at what time do you wake up every day. సో
అట్ వాట్ టైం డూ యూ వేక్ అప్ ఎవ్రీ డే. ఈ విధంగా సెంటెన్స్ అయితే మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. ఓకే, ఇంకా మనకి ఏ క్వశ్చన్ అయినా కానీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా సింపుల్గా మనకు అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్, ఎవరైనా ఎట్ వాట్ టైం డూ యూ వేక్ అప్ ఎవ్రీ డే అని అడిగినట్లయితే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మొట్టమొదటి సెంటెన్సే మనకు ఆన్సర్ అవుతుంది. ఐ వేక్ అప్ ఎట్ 6 o'clock లేదా 6 AM ఎవ్రీ డే. సో ఐ వేక్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ఈ విధంగా మనం చాలా చక్కగా అయితే ఆన్సర్ కూడా చెప్పేసేవచ్చు అండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్, కొంతమంది ఉంటారండి నెగిటివ్గా, అరే నువ్వు 6 గంటలకు నిద్రలేస్తావా అని కొంతమంది నువ్వు 6 గంటలు కూడా నిద్రలేవా, నువ్వు ఆ పని చేయవా, ఓకే నువ్వు ఎందుకు పనికిరావా, ఇలా నెగిటివ్గా అడుగుతుంటారు. సో నెగిటివ్ అంటే ఈ నెగిటివ్ ద ఇంట్రాగేటివ్ అంటారండి దీన్ని. సో నెగిటివ్ ఇంట్రాగేటివ్ని ఎలా మార్చాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఏంటో చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటి? ఈ సెంటెన్స్నే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఏంటి? డూ యూ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు 6 గంటలకు నిద్రలేస్తావా అనేది మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నెగిటివ్ ఎలా చేయాలో. దీన్ని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ని యాడ్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. సింపుల్. ఎలా అనుకుంటున్నారా? సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదండి. దీంట్లో నెగిటివ్ అంటే నాట్. ఎస్, నాట్ని ఇంక్లూడ్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయిపోతుంది. నాట్ ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టాలండి. ఈ రెండో సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది చెప్పండి? ఫస్ట్లోనే ఉంది. సో డూ. దీనికి మొదట్లో మనం యూజ్ చేస్తే నాట్ అని కాకుండా నాట్కి షార్ట్ ఫామ్ పెట్టండి, N''T. ఓకే, కాబట్టి ఇక్కడ N''T. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుందండి. డూ ప్లస్ నాట్ డోంట్. డోంట్ యూ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. నువ్వు రోజు 6 గంటలకంతా నిద్ర లేవా? అర్థమైంది కదండి. సో ఆ విధంగా మనం సెంటెన్స్ అయితే సింపుల్గా ఫ్రేమ్ చేయొచ్చు. డోంట్ యూ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. వెరీ ఈజీ, రైట్? సో డోంట్ యూ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. ఓకే, నేను లేదు అన్నారంటే నువ్వు ఎందుకు లేవు, నువ్వు ఎందుకు నిద్ర లేవు 6 o'clock అంతా అని అడగాలి. అప్పుడు ఎందుకు అంటే వై. ఇదే సెంటెన్స్ ముందు మనం ఎటువంటి క్వశ్చన్ పెట్టినా కానీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది. నేను ఇక్కడ వై తీసుకున్నాను కాబట్టి దీని ముందు వై డోంట్ యూ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. నువ్వు రోజు ఎందుకు 6 గంటలకంతా నిద్ర లేయవు. ఈ విధంగా చాలా సింపుల్గా మనం సెట్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని ఈ 8 సెంటెన్సెస్గా మీరు కనుక క్రియేట్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ see one more example on all here with a third person singular. మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినట్లయితే మీకు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ పెట్టాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు రెండో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన విధంగా చూసినట్లయితే షీ వర్క్స్ ఇన్ అమెరికా. ఆమె అమెరికాలో వర్క్ చేస్తుంది. ఆమె అమెరికాలో వర్క్ చేస్తుందా అని మీరు క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏమి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి వెర్బ్ ఆన్ ఎస్ ఇక్కడ మీ ఫామ్ లో తీసుకున్నట్లయితే verb 1 s is equal to does plus verb 1 అంటే ఇక్కడ మనకు వర్క్స్ ఉంది కాబట్టి వర్క్స్ is equal to does plus work. వర్క్స్ is equal to does plus work అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డస్ ఉంటుంది, డస్ బయటకు వస్తే వర్క్ ఉంటుందండి, వర్క్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో అడగాలి అనుకుంటే ఈ డస్ ని సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. ఇదిగోండి ఇక్కడ పెట్టాను చూడండి, డస్. నెక్స్ట్ ఏమొస్తుంది? షీ. డస్ షీ. నెక్స్ట్ డస్ వెళ్ళిపోతే ఇంకేం మిగిలి ఉంటుందండి ఇక్కడ? వర్క్. సో ఇక్కడ వర్క్. ఇన్ అమెరికా. డస్ షీ వర్క్ ఇన్ అమెరికా? ఆమె అమెరికాలో వర్క్ చేస్తుందా? ఇలా మనం చాలా చక్కగా క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ అవునండి ఆమె అమెరికాలో వర్క్ చేస్తుంది అని చెప్పాలి అనుకుంటే అవును అంటే ఎస్,
కాదు అంటే, లేదు అంటే నౌ. ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అయినటువంటి ఆన్సర్ ని, దీన్ని ఆన్సర్ అనుకోండి, దీన్ని మీరు క్వశ్చన్ అనుకోండి. ఓకే, దీని ముందు మీరు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ ఎటువంటి మనకు ఎస్ నో పెట్టినా కానీ ఎస్ అన్న క్వశ్చన్ అయిపోతుందండి. కాబట్టి దీని ముందు మనం ఎస్ పెట్టుకుందాం. ఎస్ షీ వర్క్స్ ఇన్ అమెరికా. డస్ షీ వర్క్ ఇన్ అమెరికా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అవును అనుకోండి, ఎస్ షీ వర్క్స్ ఇన్ అమెరికా అని యూజ్ చేయొచ్చండి. లేదు ఆమె అమెరికాలో వర్క్ చేయట్లేదు అనుకోండి, దానికి వెరీ సింపుల్, ఎస్ కార్ ఇక్కడ నో పెట్టుకోండి. నో షీ, నెక్స్ట్ ఇక్కడ వర్క్స్ అని పెట్టకూడదు, ఇక్కడ నాట్ పెట్టాలి కదండి. నాట్ పెట్టాలి కాబట్టి మళ్ళీ ఈ వెర్బ్ ని డస్ ప్లస్ వర్క్ గా డివైడ్ చేసుకోండి. సో హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ పెట్టండి. సో డస్ ప్లస్ నాట్, డజంట్ అన్నా యూజ్ చేసుకోండి, డస్ నాట్ అన్నా ఉపయోగించుకోండి. ఓకే, నో షీ డస్ నాట్ వర్క్, లేదా నో షీ డజంట్ వర్క్ ఇన్ అమెరికా, ఆమె అమెరికాలో వర్క్ చేయదు. ఇలా మనం చాలా సింపుల్ గా నెగిటివ్ సెంటెన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు అండి. రైట్, ఇప్పుడు మనం అడగాలి ఆమె ఎక్కడ వర్క్ చేస్తుంది అని అడగాలి. మీకు తెలియదు అమెరికాలో లేకపోతే ఆఫ్రికాలో వర్క్ చేస్తున్నా, న్యూజిలాండ్ లో వర్క్ చేస్తున్నా, యూ డోంట్ నో. సో దట్స్ వై యూ మస్ట్ ఆస్క్ ద క్వశ్చన్ వేర్ షీ ఈస్ వర్కింగ్ ఎట్ రైట్ నౌ. సో కాబట్టి ఎక్కడ అంటే వేర్. సో ఈ రెండో సెంటెన్స్ ముందు దీని క్వశ్చన్ అనుకోమని చెప్పాను కదండి, దీని ముందు ఎటువంటి క్వశ్చన్ పెట్టినా కానీ మనకు కంప్లీట్ క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ నేను వేర్ పెట్టాలనుకుంటున్నాను. వేర్ డస్ షీ వర్క్, వేర్ డస్ షీ వర్క్, ఇక్కడ వరకే తీసుకోండి, దీన్ని కట్ చేసేయండి. ఎందుకోసం అంటే ఐ డోంట్ నో వేర్ షీ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. సో కాబట్టి ఇన్ అమెరికా కట్ చేయండి. వేర్ డస్ షీ వర్క్, వేర్ డస్ షీ వర్క్, ఆమె ఎక్కడ వర్క్ చేస్తుంది. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మరి వేర్ డస్ షీ వర్క్ వచ్చేసింది కదండి. మరి దీని ఆన్సర్ చెప్పాలంటే మొదటి సెంటెన్స్ ఆన్సర్ అవుతుంది. షీ వర్క్స్ ఇన్ అమెరికా, ఆమె అమెరికాలో వర్క్ చేస్తుంది. మరి నెగిటివ్ లో మార్చాలి. ఇంతకుముందు చెప్పాను నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే మొదటి సెంటెన్స్ లో, అంటే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో నెగిటివ్ యాడ్ చేస్తే, నెగిటివ్ అంటే నాట్ అండి. సో ఎన్ అపాస్ట్రఫీ టీ గా తీసుకుంటున్నాను. ఓకే, డజంట్ షీ వర్క్ ఇన్ అమెరికా, ఇలా మనం నెగిటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. డజంట్ షీ వర్క్ ఇన్ అమెరికా, ఆమె అమెరికాలో వర్క్ చేయదా. ఆమె ఎందుకు అమెరికాలో వర్క్ చేయదు అని అడగాలనుకోండి, దాని ముందే మనం క్వశ్చన్ వర్డ్ పెట్టండి. ఏ క్వశ్చన్ అయినా పెట్టుకోండి, వై కదండి, ఏ క్వశ్చన్ పెట్టినా కాకపోతే సూటబుల్ గా ఉండేటువంటి క్వశ్చన్ వర్డ్ పెట్టుకోవాలి. అండ్ మాక్సిమం మనం వైని యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ why యూజ్ చేస్తున్నాం అండి. ఓకే, why doesn't she work in America, why doesn't she work in America. ఈ విధంగా మనం సింపుల్ గా 8 సెంటెన్స్ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు మీరు చేసే పనులు కానివ్వండి, లేకపోతే మీరు మీ అలవాట్లను కానివ్వండి, మీ అయిష్టాలు కానివ్వండి, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని 8 సెంటెన్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మీకు క్వశ్చన్లు అడగడం, ఆన్సర్స్ చెప్పడం చక్కగా వచ్చేస్తుందండి. ఓకే, మరి ఇక్కడ మరికొన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి. దే గో ఫర్ వాక్ డైలీ, he learns English every day, Rani cooks very well, they attend to the class daily. ఈ సెంటెన్సెస్ ఉన్నాయి కదండి, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు చక్కగా 8 సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేసి నాకు కింద కామెంట్ లో పెట్టండి. Okay, so anyhow, thank you so much for watching my videos. Please don't forget to subscribe if you don't subscribe, and please don't forget to share my videos and all to your friends. Thank you so much.